ఆ వ్యక్తి ప్రశాంతంగా తలకు షాంపూ రాసుకుంటూ స్నానం చేస్తున్నాడు. అంతలోనే ఒక్కసారిగా ఓ భారీ పులి తలుపు బద్దలు కొట్టి బాత్రూంలోకి దూసుకొచ్చింది. కానీ అతని ముఖం మొత్తం షాంపూ నురుగుతో నిండిపోవడంతో పులి లోపలికి వచ్చిన విషయం అతనికి అసలు తెలియలేదు. అయితే ఆశ్చర్యకరంగా ఆ పులి అతనిపై దాడి చేయకుండా అక్కడే ఆడుకుంటూ తిరగసాగింది. కొద్దిసేపటి తర్వాత అనుకోకుండా బాత్టబ్‌ను తాకటంతో అతను కళ్లపై ఉన్న నురుగును కడిగేశాడు. కళ్ళెదుటే పులి నిలబడి ఉండటం చూసి అతను ఒక్కసారిగా భయంతో తలను నీళ్లలో దాచుకున్నాడు. నీళ్లలో నుంచి బుడగలు వస్తుండటాన్ని చూసిన పులి ఆసక్తిగా తన పంజాతో తట్టి చూడడం ప్రారంభించింది. వెంటనే షాంపూ నురుగును పులి ముఖంపై విసిరేశాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని బాత్రూం నుంచి బయటకు పరుగెత్తాడు. ఎట్టకేలకు ప్రమాదం నుంచి బయటపడ్డానని అనుకున్న అతను డెక్ పైకి చేరుకున్నాడు. పడవలో ఉన్న అన్ని పులులు బోన్ల నుంచి తప్పించుకుని స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. భయంతో అతను వెంటనే పాత వెంటిలేషన్ పైప్లోకి దూరి దాక్కున్నాడు. కానీ పులి అతని వాసన పసిగట్టి వెంటనే అతని వెనకాలే వచ్చింది. భయంతో అతను మరోవైపు నుంచి బయటకు పాకాడు. అయినప్పటికీ పులి అతన్ని కనిపెట్టేసింది. అంతలోనే మరో పులి కూడా అతని వైపు రావడం చూసి అతను ప్రాణభయంతో పక్కనే ఉన్న పెద్ద బకెట్లోకి దూకి దాక్కున్నాడు. ఇప్పుడైనా సేఫ్ అని ఊపిరి పీల్చుకునే లోపే ఆ పులి కూడా ఒక్కసారిగా